ప్రాచీన వైద్యంగా పేరున్న ఆయుర్వేదం ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. మిగిలిన వైద్యాలతో పోలిస్తే ప్రజల్లో అవగాహన లేని కారణంగా ఆయుర్వేదం వెనకబడింది. దీనికి తగ్గట్టు శ్రీ విశిష్ట లాంటి కొన్ని హాస్పిటల్స్ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుండటంతో గత కొంతకాలంగా దీనిపై నమ్మకం పెరిగింది. 21/8/2013లో స్థాపించబడ్డ సంస్థ శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఆయుర్వేద వైద్య విధానాన్ని సమాజంలోని అన్ని వర్గాల వారికి అందించాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నారు. వెన్నునొప్పి, మెడనొప్పికి సంబంధించిన వ్యాధులకు డాక్టర్ జీకే రెడ్డి గారు, ఆనల్ ట్రాక్ సంబంధించిన వ్యాధులు, ఆనల్ ట్రాక్ కి సంబంధించిన వ్యాధులు అంటే పైల్స్, పిస్టులా లాంటి వ్యాధులకు కూడా డాక్టర్ జీకే రెడ్డి గారు, అదేవిధంగా సెక్సువల్ సమస్యలు అంటే వీర్యకణాలు తక్కువగా ఉండటం, ఇలాంటి సమస్యలకు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు, ఇంకా డాక్టర్ బి వెంకయ్య గారు తమ వైద్య సేవలను అందిస్తున్నారు. రోగులకు వ్యాధి గురించిన రిజల్ట్స్ ను తమ రిపోర్ట్ తో సహా అందిస్తున్నారు. డాక్టర్ జీకే రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు మీడియాలో మనకు సుపరిచితులు. శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విశిష్ట గత ఏడాది అందుకున్న మైలురాళ్లు ఎన్నో ఉన్నాయి. గత ఏడాది ఆరంభం నుంచే శ్రీ విశిష్టకు వచ్చే పేషెంట్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. తక్కువ ఖర్చులోనే నాణ్యమైన ఆయుర్వేద వైద్యాన్ని అందించడం ద్వారా అందరి అభిమానాన్ని చూరగొంది. ఇదే క్రమంలో క్యాష్లెస్ ట్రీట్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అందరికీ మరింత చేరువైంది. ఇదిలా ఉంటే 2015లో ISO క్వాలిటీ అవార్డుతో పాటు TV5 బిజినెస్ లీడర్స్ లోనూ పురస్కారం గెలుచుకుంది. ఆయుర్వేదంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచే ఉద్దేశంతో పలు సందర్భాల్లో కార్యక్రమాలు నిర్వహించింది. ముఖ్యంగా వరల్డ్ యోగా డేను పురస్కరించుకుని నిర్వహించిన హెల్త్ క్యాంపులో శ్రీ విశిష్ట ప్రధాన పాత్ర పోషించింది. ఆయుర్వేదంపై ప్రజల్లో ఉన్న అపోహలను ఈ క్యాంపు ద్వారా తొలగించడంలో విజయవంతమైంది. తరువాత వరుసగా హెల్త్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం ద్వారా ప్రశంసలు అందుకున్న శ్రీ విశిష్ట తన సేవలను రాజమండ్రిలో కూడా ప్రారంభించింది. ఇదిలా ఉంటే CCIM బోర్డులో తెలంగాణ నుంచి శ్రీ విశిష్ట ఆయుర్వేద వైద్యులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ ఆయుర్వేద విద్యార్థుల సిలబస్ రూపకల్పనలో తన వంతు పాత్ర పోషించారు. ఇలా వృత్తిపరంగానే కాకుండా సామాజిక సేవలోనూ ముందుంటూ ఆయుర్వేదానికి సరికొత్త జోరును అందిస్తున్న శ్రీ విశిష్ట కొత్త సంవత్సరంలోనూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సిద్ధమైంది. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ గురించి తెలుసుకుందాం. వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు శ్రీ విశిష్ట ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రష్మిత గారు ఉన్నారు. మనం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో పైల్స్ గురించి చెప్పండి. ముఖ్యంగా ఈరోజు మనం లేడీస్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. లేడీస్లో పైల్స్ ఎందువల్ల వస్తుంది, ప్లస్ ప్రెగ్నెన్సీ టైం అప్పుడే ఎక్కువ సివియర్గా ఎందుకు వస్తుంది అంటారు, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి కూడా చెప్పండి. మెయిన్ థింగ్ అండి, ఎస్పెషలీ లేడీస్లో, ఎస్పెషలీ ఇన్ కేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా మనం పైల్స్ చూస్తున్నాము. దట్ ఈస్ బికాజ్ వాళ్ళకి చాలా మటుకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఆన్ అండ్ ఆఫ్. బికాజ్ వాళ్ళకి చెప్పే డయట్ కూడా చాలా మటుకు వాళ్ళకి డైరీ ప్రొడక్ట్స్, పాల పదార్థాలు ఎక్కువ తీసుకోమని అడ్వైస్ చేస్తారు. కాబట్టి సో దానివల్ల నుంచే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం మొదలవుతుంది. సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది మనం అట్లాగే నెగ్లెక్ట్ చేస్తే అది యానోరెక్టల్ ప్రాబ్లం కానీ దానికి అది గురితీస్తుంది. సో స్టార్ట్ అవ్వడమే వాళ్ళకి వారికోస్ వెయిన్స్ లాగా అంటాము, ఎక్స్టర్నల్ పైల్స్ లాగా. బికాజ్ మెయిన్ ఏంటి అంటే ఇంటర్నల్ పైల్స్తో పాటు అది ఎక్స్టర్నల్గా ఫామ్ అవుతుంది. సో మనకి మలబద్ధక సమస్య ఉన్నప్పుడు, ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో, అది కరెక్ట్గా మనము ప్రాపర్ డయట్ మెయింటైన్ తీసుకోవడం కానీ, లేదంటే ఆయుర్వేదిక్ మెడికేషన్స్ ఉన్నాయి. ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా చాలా మటుకు కొంతమందికి అపోహ ఉంది, ఆయుర్వేదిక్ మెడికేషన్స్ ప్రెగ్నెన్సీలో యూస్ఫుల్లో లేదో, లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో అని. అట్లా ఏమి ఉండదండి. ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆల్సో మనము ఆయుర్వేదిక్ మెడికేషన్స్ సేఫ్ ఉంటాయి, అట్లాగే యూస్ చేస్తాము. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనకి పైల్స్ రావడం వల్ల సివియర్ బ్లీడింగ్ రావడము, అట్లాగే బయట మనకి మాస్ లాగా తగలడము, ఇవన్నీ పైల్స్లో ఉన్న కామన్ సిమ్టమ్స్ అనమాట. సో ఈ సిమ్టమ్స్ అన్నది మనకి కరెక్ట్గా ఈ మాస్ రావడం కానీ, బ్లీడింగ్ రావడం కానీ అబ్జర్వ్ చేస్తే మనకి ఇమీడియట్గా వెళ్ళి ఒకసారి ఏదైనా ఫిజిషియన్ అంటే ప్రొక్టాలజిస్ట్, ఎస్పెషలీ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి పరెక్టల్ ఎగ్జామినేషన్ అనేది చేసుకుంటే మనకు అది ఏ స్టేజ్లో ఉందో తెలుస్తుంది. సో దానికి తగ్గట్టుగా మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ థెరపీస్ ఉంటాయి, అట్లాగే ఇంటర్నల్ ఓరల్ మెడికేషన్స్ అనేది ఇస్తామన్నమాట.
ఇవి కాకుండా కూడా వాళ్ళకి డయట్ ప్రకారంగా ఎట్లా ఫాలో అవ్వాలో, సేఫ్ డయట్ విచ్ ఇస్ గుడ్ ఫర్ బేబీ యాజ్ వెల్ యాజ్ మదర్, అట్లాగే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో కూడా మనం ఎక్సర్సైజెస్ ఏదంటే సేఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా బేబీకి ఆ ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఇన్ ద సెన్స్ టోటల్గా యాంటీనేటల్ కేర్ మొత్తము పూర్తి స్థాయిలో చికిత్స మనము అందజేస్తుంటాము. ఇన్ కేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కాకుండా కూడా నార్మల్గా లేడీస్లో ఎక్కువ మటుకు మనం చూస్తూ ఉంటాం అనోరెక్టల్ ప్రాబ్లమ్స్, అది ఫిషర్స్ కావచ్చు, పైల్స్ కావచ్చు, ఫిస్టులా కావచ్చు. ఎస్పెషలీ ఇన్ కేస్ ఆఫ్ పైల్స్ అండి వాళ్ళకి అంత శ్రద్ధ తీసుకోరు, బికాస్ అదేంటంటే చాలా మటుకు పెయిన్ రావట్లేదు కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో మనకి అట్లీస్ట్ ఒక 6 months to 1 year ప్రాక్టీస్లో అట్లీస్ట్ ఒక 2 to 3 పేషెంట్స్ని క్యాన్సర్ లాగా కూడా డిటెక్ట్ చేశాం కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. అలాగే ఆయుర్వేదిక్ చికిత్స ద్వారా ఖచ్చితమైన మనకి ట్రీట్మెంట్ అనేది అందజేస్తున్నాం. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మోషన్ ఫ్రీ ఉండదు మేడం. ఓకే. ఒక్కోసారి 3-4 రోజులు, ఒక్కోసారి వారం రోజులు కూడా పడుతుంది మేడం. ఓకే. ఇబ్బంది అవుతుంది మేడం. ఓకే. ఆకుకూరలు తీసుకోవాలి కొంచెం బాగుంటది అంటే, రసాలు తీసుకోవాలి, తీసుకుంటున్నా కానీ ఫ్రీ కావడం లేదు మేడం. ఓకే అమ్మా, మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే అది చాలా మటుకు క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్నట్టుందమ్మా. బికాజ్ అట్లీస్ట్ 2 daysకి 3 daysకి అంటే మనము ఏదైనా ఇంట్లో డయట్ కానీ ఏదైనా చిన్న చిట్కాలు కానీ మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ వారాల తరబడి మీకు కాన్స్టిపేషన్, ఈ మలబద్ధక సమస్య ఉంది అంటే యూ నీడ్ టు గో ఫర్ అన్ కన్సల్టేషన్ ప్రాపర్గా. బికాజ్ ఏంటంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది అది మాత్రం ఒకసారి కరెక్ట్ అవ్వాలి. సో మీ హిస్టరీ అంతా మనకి అవసరం పడుతుంది. బికాజ్ ఏంటంటే మనకి 1 or 2 days కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఏం ఇబ్బంది ఉండదు, కానీ వారాల తరబడి మీకు ఈ ప్రాబ్లం ఉంటుంది అంటున్నారు కాబట్టి ఫస్ట్ మీరు ఇదైతే ప్రయత్నించండి. ఏదైనా బయట ఆయుర్వేదిక్ ఫార్మసీలో కానీ మీరు త్రిఫలా చూర్ణం అని దొరుకుతుంది, అది డైలీ బేసిస్లో మీరు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు నైట్ టైమ్. ఇది తీసుకున్నాక కూడా మీకు ఇంకా ప్రాపర్ రిజల్ట్ లేదు అంటే ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి అమ్మా. బికాజ్ ఏంటంటే మీ హిస్టరీని బట్టి, అట్లాగే మీకు డయట్ ఏ పరంగా ఫాలో అవ్వాల్సి వస్తుందో, అలాగే మీకు ట్రీట్మెంట్ ఏ పరంగా ఫాలో అవ్వాల్సి వస్తుందో. బికాజ్ లాంగ్ రన్లో కాన్స్టిపేషన్ అలాగే మనం నెగ్లెక్ట్ చేస్తే అది మళ్ళీ యానోరెక్టల్ ప్రాబ్లమ్స్కి కూడా వెళ్ళొచ్చు. సో అది రాకుండా మనం ముందుగానే మనం సరిదిద్దుకోవాలి అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది నెసెసరీ ఉంటుంది. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో. నమస్తే అండి. నమస్తే అమ్మ. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సమస్యనా అసలు నాకు కూడా దొడ్డికి రాదమ్మా. ఏమన్నా పొడి కాయకూరనే వస్తుంది, లేకుంటే అసలు దొడ్డికి రాదేం రాదు. 4 రోజులైనా వారం రోజులైనా రాదు. మీ వయసు ఎంతమ్మా? నా వయసు 63. ఓకే అమ్మా, ఇప్పుడు ఏంటంటే ఎస్పెషలీ మనం ఒక్కసారి 55 years దాటాము అంటే కొంచెం ఈ సమస్య మాత్రం ఎక్కువగా అవుతుంది, మలబద్ధక సమస్య. ఎందుకంటే మనకి డైజెషన్ పవర్ అనేది తగ్గిపోతుంది. సో అది మనం పెంచడానికి ఏంటంటే ప్రాపర్గా టైంకి ఫుడ్ తీసుకోవాలి. అలాగే తీసుకున్న ఫుడ్ కూడా 3 పూటలు కాకుండా నంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోండి. అట్లీస్ట్ 6 to 7 times స్మాల్ మీల్స్ అ డే ఇట్లా తీసుకుంటే చిన్న చప్పున మనకి డైజెషన్ అనేది పెరుగుతుంది, డైజెషన్ పవర్ అనేది పెరుగుతుంది. అట్లాగే ఇండైజెషన్ సమస్య కూడా రాకుండా మనం దాన్ని హెల్ప్ చేయొచ్చు. ఇది కాకుండా కొంచెం పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోండి అమ్మా, మజ్జిగ ఎక్కువ తీసుకోండి. పద్దాక మీరు కాయంచూరం వాడినాక కూడా అట్లాగే ఉంటుంది అంటే బెటర్ మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. బికాజ్ ఏంటంటే కంటిన్యూస్ కాన్స్టిపేషన్, ఈవెన్ మీరు లాక్సిటివ్ వాడాక కూడా కాన్స్టిపేషన్ కాన్స్టెంట్గా ఉంది అంటే నేను ఒకసారి దానికి ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకోవాల్సి వస్తుందమ్మా. సో అసలు రీజన్స్ ఏంటి పైల్స్ రావడానికి? రీజన్స్ చెప్పండి. మెయిన్ మోస్ట్ కామన్ రీజన్ ఏంటి అంటే అది కాన్స్టిపేషన్ ఉండడం వల్ల వస్తుందండి. ఇది కాకుండా కూడా ఇన్ కేస్ ఆఫ్ హెరిడిటరీ బేసిస్లో చాలా మటుకు చూస్తుంటాం. ఇప్పుడు పేషెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, ఫాదర్కి కానీ మదర్కి కానీ ఈ అనరెక్టల్ ప్రాబ్లమ్స్ స్పెషలీ పైల్స్ ఉండడం వల్ల నుంచి కూడా వీళ్ళకి కూడా చాలా మటుకు అది పాస్ ఆన్ అవుతుంది. సో ప్రాపర్గా మనకి ఈ స్పెషలీ కార్పొరేట్ ఇది ఉండడం వల్ల నుంచి చాలా మటుకు ఈ సిట్టింగ్ కైండ్ ఆఫ్ అ జాబ్ అనేది ఉంటుంది. అట్లాగే ఈ నైట్ డ్యూటీస్ ఉండడం వల్ల నుంచి టైమ్లీ డయట్ ఉండట్లేదు. అట్ ద సేమ్ టైం ఈ జంక్ ఫుడ్ ఇంటేక్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఈ జంక్ ఫుడ్ వల్ల నుంచి ఏంటంటే మనం తీసుకున్న ఆహారం అనేది హెల్దీ డయట్ లేదు, చాలా మటుకు పొల్యూటెడ్ ఉంది. కాబట్టి అల్టిమేట్లీ అనేది వాళ్ళకి కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్య అనేది ఎక్కువగా చూస్తున్నాం అనమాట. సో ఇది రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ టైమ్లీ డయట్ ఉండాలి. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల నుంచి కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో ప్రాపర్గా ఒక 45 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇన్ కేస్ ఆఫ్ యోగా కానీ లేదంటే వేరే ఏదైనా ఎక్సర్సైజెస్ కానీ ఏరోబిక్స్ కానీ వీటి వల్ల నుంచి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ పెరగడం వల్ల నుంచి కూడా ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. అలాగే మలబద్ధక సమస్య కూడా రాకుండా చూసుకోవచ్చు. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. శ్రీనివాస్ గారు నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం. నమస్తే మేడం, నేను మేడంతో మాట్లాడాలి మేడం. చెప్పండి.
మేడం సఫరింగ్ లాస్ట్ 2 years ఇన్ ఫిషర్స్ మేడం. ఓకే. అది అప్పుడప్పుడు కొంచెము స్టమక్ హార్డ్ అవుతుంది, మళ్ళీ కడుపుబ్బరంగా అనిపిస్తుంది, మోషన్ హార్డ్ అయిపోతుంది. ఓకే. అందులో నేను గాలిబాడలో స్టోన్స్ ఉన్నాయని చెప్పారు మేడం నాకు. ఓకే. గాలిబాడ స్టోన్స్ వచ్చేసి 6 mm ఉంది మేడం, హైయెస్ట్ మల్టిపుల్ స్టోన్స్ అనమాట. దీని దగ్గర మన దగ్గర ట్రీట్మెంట్ అవుతుందా మేడం శ్రీవిస్తలో? డెఫినెట్గా అండి, మీకు ఏదైతే గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయో దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, అట్లాగే సేమ్ టైం మీకు ఫిషర్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి కూడా ఉంటుంది. ఈ 2 సమస్యలు మెయిన్ థింగ్ వచ్చింది అంటే మీరు ప్రాబబ్లీ సరిగా వాటర్ ఇంటేక్ లేకపోవచ్చు, అంటే ద్రవ పదార్థాలు అనేది ఎక్కువ తీసుకోవాలి. అది ప్రాపర్గా తీసుకోకపోతేనే మనకి గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ రావడం కానీ లేదంటే ఫిషర్ యానరెక్టల్ ప్రాబ్లమ్స్ రావడం కానీ చాలా మటుకు చూస్తూ ఉంటామన్నమాట. సో కొంచెం మీ డయట్ అనేది ప్రాపర్ తీసుకోండి, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోండి. అలాగే ఈ ఫిషర్ ప్రాబ్లం ఏదైతే ఉందో మనకి ఆయుర్వేదిక్ చికిత్సలు ఉన్నాయండి, డైలటేషన్ ప్రొసీజర్స్ అంటాం, అలాగే ఇన్ఫిల్ట్రేషన్ ప్రొసీజర్స్ అంటాం అనమాట. సో ఇది ఏంటంటే ఓన్లీ కేవలం కడుపులో మందులు సరిపోదు. ఇన్ కేస్ ఆఫ్ ఫిషర్స్ కానీ పైల్స్ కానీ ఏదన్నా ఫిస్టులా కానీ ఉన్నప్పుడు దానికి ప్రాపర్గా వారం మీరు మా హాస్పిటల్కి రావాల్సి వస్తుందండి. ఒక 5 to 10 minutes ట్రీట్మెంట్ ఉంటుంది. వీటి వలన ఏదైతే ఫిషర్ ప్రాబ్లం ఏదైతే స్పాజమ్ ఉంటుందో, కన్స్ట్రిక్షన్ ఉంటుందో అది టోటల్గా క్లియర్ చేస్తాము. అలాగే ఈ మెడిసిన్ ఇన్ఫిల్ట్రేషన్ ప్రొసీజర్స్ ద్వారా ఈ ఫిషర్ అన్నది మళ్ళీ తిరిగి రాకుండా కూడా మనం దాన్ని ప్రయత్నించవచ్చండి. సో ఫిషర్స్ ఎందువల్ల వస్తుంది డాక్టర్? వచ్చిన తర్వాత సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయో చెప్పండి. మెయిన్ థింగ్ అండి, ఫిషర్స్ అనేది ఎస్పెషలీ చాలా మటుకు చూస్తుంటాం. కొంతమందికి మలబద్ధక సమస్య వల్ల డైలీ మోషన్ స్టూల్ పాస్ చేయడం అలవాట్లేదు, వారం తరబడి అట్లా స్టూల్ పాస్ చేయడు. సో ఆ స్ప్లింటర్ ఏదైతే ఉంటుందో చాలా కన్స్ట్రిక్టివ్గా ఉంటుంది లిటరలీ. సో ఆ కన్స్ట్రిక్షన్ అంటే ఇప్పుడు మనం స్టూల్ అన్నది అంటే మన మోషన్ అనేది హార్డ్ ఉండడం వల్ల అక్కడ బాగా దాని కెపాసిటీ కన్నా ఎక్కువగా ఎక్సీడ్ చేసినప్పుడు, బాగా ప్రెషర్ పెట్టినప్పుడు అక్కడ అలాగే చాలా మటుకు ముక్కి వెళ్ళడం చాలా అలవాటు ఉంటుందన్నమాట. సో దానివల్ల నుంచి అక్కడ చీలి గాయం అవుతుంది. సో ఆ టేర్ ఉండడం వల్ల నుంచి ఏమవుతుందంటే వాళ్ళకి సివియర్ పెయిన్ రావడం కానీ అట్లాగే బ్లీడింగ్ రావడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. సో ప్రాపర్గా అదే మనకి స్టూల్ హార్డ్ రాకుండా చూసుకున్నాం అనుకోండి, ఫిషర్ ప్రాబ్లం రాకుండా కూడా మనం చాలా మటుకు చూడొచ్చు. బట్ చాలా మటుకు దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, టైమ్లీ డయట్ లేకుండా కానీ లేదంటే కాన్స్టిపేటెడ్ ఫుడ్ ఎస్పెషలీ బాగా మైదా వంటలు పిండి వంటలు ఎక్కువ తీసుకోవడం వల్ల నుంచి కూడా ఈ స్టూల్ అనేది హార్డ్ ఉండడం వల్ల ఫిషర్ ప్రాబ్లమ్ సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం మనం. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? పైల్స్కి సంబంధించి అలాగే ఫిషర్స్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ప్లస్ సర్జరీస్ లేకుండా జనరల్గా పైల్స్ అనగానే చాలామంది సర్జరీస్ అడ్వైస్ చేస్తుంటారు, కానీ సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పర్మనెంట్ క్యూర్ ఉందంటారా? డెఫినెట్గా అండి, బికాస్ చాలా మటుకు మన హాస్పిటల్లోనే చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలామంది 2 times సర్జరీ 3-4 times సర్జరీ చేయించుకొని మళ్ళీ రియాకరెన్స్ అయ్యి మన హాస్పిటల్కి వచ్చి పూర్తి స్థాయిలో చికిత్స తీసుకొని వెళ్ళిన సందర్భాలు చాలా మటుకు ఉన్నాయి. సో ఎస్పెషలీ ఇన్ కేస్ ఆఫ్ ఫిషర్స్ కానీ పైల్స్ కానీ ఏ సర్జరీకి ఆప్ట్ చేయకుండా వచ్చి మనం ఒకసారి కన్సల్ట్ అయితే వాళ్ళకి ఏదైతే, ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు ఏంటంటే యానరెక్టల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అది పైల్స్ లాగానే వ్యాధి నిర్ధారణ అది వాళ్ళంతలో వాళ్ళు డయాగ్నోస్ చేసుకుంటున్నారు. సో ప్రాపర్గా ఎగ్జామినేషన్ అన్నది అవసరం అండి, బికాస్ డాక్టర్ గారు ఎగ్జామిన్ చేశాక అది పైల్స్ ఉండొచ్చు లేదంటే ఫిషర్స్ ఉండొచ్చు లేదంటే ఇన్ కేస్ ఆఫ్ ఫిస్టులా ఉండొచ్చు. సో ఇలాంటి సమస్యలు ఒకసారి ఎగ్జామిన్ చేసుకున్నాక వాళ్ళకి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్, ఇన్ కేస్ ఆఫ్ ఫిషర్స్ ఉందనుకోండి వాళ్ళకి డైలటేషన్ ట్రీట్మెంట్స్ అలాగే ఇన్ఫిల్ట్రేషన్ ట్రీట్మెంట్స్ అని వాళ్ళకి ఇస్తామన్నమాట. అలాగే ఇన్ కేస్ ఆఫ్ పైల్స్ అది ఇంటర్నల్ పైల్స్ ఉండొచ్చు లేదా ఎక్స్టర్నల్ పైల్స్ ఉండొచ్చు. సో ఇంటర్నల్ పైల్స్ కానీ ఉన్నప్పుడు మనకు కేవలం ఓరల్ మెడిసిన్స్ అంటే కడుపులో మందుల ద్వారా పూర్తి స్థాయిలో మనం చికిత్స అనేది అందజేస్తున్నాము. అదే ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్టర్నల్ పైల్స్ అనుకోండి అది మెయిన్ ట్రీట్మెంట్ క్షారసూత్ర ట్రీట్మెంట్ అనమాట. అది మెడికేటెడ్ థ్రెడ్ ద్వారా ఆ పైల్ మాస్ అనేది మనం లైగేట్ చేసేస్తే అదంతలో అది ఒక 7 to 10 days వరకు పడిపోతుంది. సో మళ్ళీ రియాకరెన్స్ అనేది ఆల్మోస్ట్ నిల్ ఉంటుంది. సో ఈ ఫిషర్స్ కానీ పైల్స్ కానీ ఈ ట్రీట్మెంట్ ద్వారా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, అలాగే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది, అలాగే ఏ సర్జరీస్ లేకుండా మనం పూర్తి స్థాయిలో చికిత్స అనేది అందజేస్తున్నాం. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు డయాలసిస్ బాగా కాదు, కడుపు అంతా బిర్రుగా ఉంటుంది, ఓకే, కాళ్ళు చేతులు అన్ని బాగా లాగుతాయి, తిమ్మిర్లు మంటలు అరికాళ్ళు చేతులు, ఓకే, నడుస్తామన్నా బాగా ఒళ్ళంతా బాగా మందంగా ఉంటది. ఓకే, అది మేడం. మీ వయసు ఎంత అండి? వయసు 40 ఉంటాయి మేడం. ఓకే, ఒక్కసారి మీరు థైరాయిడ్ చెకప్ చేయించుకోండి, బికాజ్ ఏంటంటే ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ తిమ్మిర్లు కానీ ఉండడం హార్మోనల్ సమస్య ఉంటే కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటామన్నమాట. ఒకసారి థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకోండి. ఇది కాకుండా మెయిన్ థింగ్ మీరు డైజెషన్ అనేది ప్రాపర్గా అవ్వట్లేదు అంటే మీరు టైమ్లీ డయట్ సరిగా ఉండకపోతే కూడా ఈ సమస్య ఎక్కువగా చూస్తామండి. ఫస్ట్ అది తీసుకోండి.
అది కాకుండా బాగా మజ్జిగ కానీ లేదంటే మీరు ఇంట్లోనే ఒక టీ స్పూన్ జీలకర్ర దాంతోపాటు ఒక పించ్ ఆఫ్ ఇంగువ కానీ బాగా ఒక గ్లాస్ వాటర్లో మరిగించండి. అది హాఫ్ గ్లాస్ అయ్యే వరకు ఆన్ డైలీ బేసిస్లో సిప్స్ ఆఫ్ వాటర్ ఈ వాటర్ తాగుతూ ఉంటే మనకి ఇండైజెషన్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కూడా కరెక్ట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం బాగా ఆకుకూరలు, పీచు పదార్థాలు, ఫ్రూట్స్, సలాడ్స్ తీసుకోవడం వల్ల నుంచి కూడా డైజెషన్ ప్రాబ్లం అనేది కరెక్ట్ చేసుకోవచ్చండి. డాక్టర్ ఫిస్టులా గురించి చెప్పండి. ఫిస్టులా అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? మెయిన్ థింగ్ అండి, ఫిస్టులా అన్నది చాలా మటుకు ప్రాపర్గా డయాగ్నోస్ అవ్వట్లేదు. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఎస్పెషలీ ఇన్ కేస్ ఆఫ్ ఫిస్టులా ఉన్నప్పుడు మనకి మలబద్ధకం మల విసర్జన మార్గం దగ్గర చిన్న కురుపు లాంటిది ఫామ్ అవుతుందన్నమాట. సో చాలా మటుకు అది నెగ్లెక్ట్ చేస్తూ చిన్న పింపులే కదా, ఏదైనా కురుపు ఉండొచ్చు అని దాన్ని వదిలేస్తారు. సో ఎస్పెషలీ ఫిస్టులా కేసెస్లో ఏమవుతుంది అంటే ఆ చిన్న కురుపే లోపల ఒక పెద్ద గొట్టం లాగా మారిపోతుంది, అంటే ఒక ట్రాక్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ ట్రాక్ నుంచి బయటికి చీముతో కూడిన రక్తస్రావం రావడం కానీ లేదంటే సివియర్ బ్లీడింగ్, పస్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా చూస్తామన్నమాట. అది అలాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఒక ట్రాక్ నుంచి మల్టిపుల్ ట్రాక్స్ కూడా, అంటే ఒక చెట్టుకు ఒక బ్రాంచెస్ ఎట్లా ఫామ్ అయిపోతాయో ఈ ఫిస్టులా కూడా వన్ ట్రాక్ నుంచి మల్టిపుల్ ట్రాక్స్ కూడా ఫామ్ అవ్వచ్చు. లేదంటే పై పేగు వరకు కూడా అది వెళ్ళే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఇన్ కేస్ మనం ఎస్పెషలీ యానల్ ఆరిఫైస్ దగ్గర మనకి చిన్న కురుపు లాంటిది కానీ ఏదైనా మనకి ఇది మ్యూకస్ డిశ్చార్జ్ రావడం కానీ లేదంటే చీమతో కూడిన రక్తస్రావం రావడం కానీ ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఒక్కసారి మనకి ఎండో యానల్ సోనోగ్రఫీ అనే ఒక టెస్ట్ ఉంటుందండి. ఈ టెస్ట్ ద్వారా మనకి అది ఏ లెవెల్లో ఉంది ఫిస్టులా, అదే ఏ స్టేజ్లో ఉంది, అట్లాగే మనకి ఒక సింగిల్ ట్రాక్ ఉందా లేదంటే మల్టిపుల్ ట్రాక్స్ ఉన్నాయో కూడా మనం దానికి ప్రాపర్ డయాగ్నోస్ చేయొచ్చు. అలాగే ఆ ట్రాక్ ఎంత లెంత్ ఉందో దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ కూడా వారం ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి అడ్మిషన్ ఏం అవసరం లేదు. జస్ట్ మనకి ఒక 2 to 3 hours ఆఫ్ ప్రొసీజర్ ద్వారా దాని ద్వారా మనకి డైలీ యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఈ ఫిస్టులా సమస్యతో చాలామంది బాధపడుతున్న వాళ్ళు మళ్ళీ సర్జరీస్కి వెళ్ళి మన హాస్పిటల్కి వచ్చి పూర్తి స్థాయిలో చికిత్స తీసుకొని వెళ్ళిన సందర్భాలు కూడా చాలా మటుకు ఉన్నాయి. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. బ్లడ్ వస్తుంది మేడం. ఓకే, అంతే మేడం, మంటగా ఉంటుంది. మీ వయసు ఎంత అండి? 22. ఓకే, మలబద్ధక సమస్య ఎక్కువగా ఉంటుందా మీకు? మలబద్ధకం అంటే మేడం మోషన్ హార్డ్ రావడం కానీ అట్లా ఏమైనా అనిపిస్తుందా, లేదంటే 2 రోజులకు ఒకసారి మోషన్కి వెళ్ళడం ఇదంతా ఏమైనా జరుగుతుందా? అవును మేడం, అంటే ఇప్పుడు 12 hours మేడం. ఓకే, 12 hours తర్వాత వస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు ఏంటండి మీది ఒక్కసారి ప్రాపర్గా డైజెషన్ అనేది ప్రాపర్గా లేకపోతే కూడా ఈ సమస్య ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఇది ఫస్ట్ ఒకసారి మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. ఇది కాకుండా బ్లీడింగ్ అవుతుంది అంటున్నారు కాబట్టి బ్లీడింగ్ అనేది సివియర్గా ఉంటే అది మళ్ళీ అనీమియా అంటే బాడీలో బ్లడ్ తగ్గడం కూడా చాలా మటుకు చూస్తామన్నమాట. సో ఇట్లాంటి కండిషన్ ఇంకా ఫర్దర్గా అది ముదిరిపోకుండా ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఎస్పెషలీ మేల్ పేషెంట్స్కి డాక్టర్ జీకే రెడ్డి గారు ఉన్నారు మన హాస్పిటల్లో. ఒకసారి ఎగ్జామిన్ చేసుకున్నాక అది ఇంటర్నల్ పైల్స్ ఉందా లేదంటే ఆ పైల్స్ ద్వారా వేరే ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఉందో లేదో కూడా మనకి దాన్ని బట్టి తెలుస్తుందండి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్తే మ్యామ్. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి అమ్మా. మేడం, మాకు ఏజ్ వచ్చేసి 25 ఉంటాయండి. ఓకే, ప్రాబ్లం ఏంటంటే యూరిన్ వచ్చేటప్పుడు మంట బాగా ఉంటుందండి. అసలు బాగా పెయిన్ వస్తుందండి. ఓకే, అది దేనివల్ల అలా రావడం మళ్ళీ కొంచెంగా అవుతుందండి. ఓకే, మీది ఇప్పుడు తెల్లబట్ట సమస్య కూడా ఏదైనా ఉందా అండి లేదంటే ఈ ఒక్క సమస్య మాత్రమే ఉందా? అవునండి, వైట్ కూడా అవుతుంది, మధ్యలో వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుంది, పెయిన్ వస్తుంది. ఓకే, ఇది ఇన్ఫెక్షన్ ఉండొచ్చమ్మా. బికాజ్ ఏంటంటే మీకు వైట్ డిశ్చార్జ్ కూడా ఉంది, అట్లాగే సేమ్ టైం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది అంటే ఒక్కసారి మీరు యూరిన్ అనాలిసిస్ చేయించండి. బికాజ్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అట్ ద సేమ్ టైం మనకి ఈ లుకోరియా అంటే మెయిన్ థింగ్ ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ మాత్రం లోపల పిఐడి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటాం, దానికి కూడా గురి చేసే సమస్య ఎక్కువగా ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజ్లో ఫస్ట్ ఒకసారి మీరు యూరిన్ టెస్ట్కి వెళ్ళండి, అట్లాగే సేమ్ టైం యూరిన్ కల్చర్కి కూడా వెళ్ళండి. సో దీని ద్వారా మనకి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే మనకు దానికి తగ్గట్టుగా మనం మెడికేషన్స్ వాడచ్చు.
కొంచెం మీరు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి. అట్లాగే డైలీ బేసిస్లో ఒక 1 గ్లాస్ గంజి నీళ్ళు తాగడం వల్ల నుంచి కూడా మనకి ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య కూడా దానికి తగ్గిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య అన్నది మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా వస్తుందమ్మా. ఫస్ట్ మీరు ఈ 2 టెస్ట్ చేయించుకోండి. దాన్ని బట్టి మనకి ఈ రిపోర్ట్ ద్వారా ఏమొచ్చిందో మీరు మా మెయిల్ ఐడికి కూడా మెయిల్ చేయొచ్చు, srivisishta@gmail.com. దాని ద్వారా మీకు ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో ట్రీట్మెంట్ అనేది అందజేస్తాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం మాకు బయట అయినాయి మేడం ఇంత ముందు. ఓకే, అయితే చూపించుకున్నాం మేడం, బయట ప్రైవేట్ లో చూపించుకున్నాము. అయితే మళ్ళీ కొంచెం ఇప్పుడు ఒక 3 months అయింది మేడం. అయిపోయి చూపించుకున్న తర్వాత మళ్ళీ ఇంకా సేమ్ బాత్రూమ్ కూర్చునేటప్పుడు నొప్పిగా వస్తుంది మేడం, నొప్పి మంట వస్తుంది. ఓకే, మీకు మోషన్కి వెళ్తున్నప్పుడు మోషన్కి వెళ్ళే మార్గం దగ్గర చిన్న మాంసం లాగా తగులుతుందా అండి? ఇట్లా కొంచెం ఉబ్బినట్టు మేడం, ఇట్లా ముడతలాగా వస్తుంది మేడం. ఓకే, రక్తం పడడం కానీ ఏమైనా జరుగుతుందా? రక్తం ఏం లేదు మేడం. ఓకే, అంటే చాలా రోజుల పాటు ఇది సమస్య అట్లాగే కంటిన్యూస్గా ఉందంటున్నారు కాబట్టి మీరు మెడికేషన్స్ తీసుకున్నా తగ్గట్లేదు అంటున్నారు కాబట్టి ప్రాబబ్లీ మీకు థైరాయిడ్ సమస్య కూడా ఉండొచ్చండి. దాని ద్వారా కూడా మనకి మలబద్ధక సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ స్టూల్ ఇన్ఫెక్షన్, అంటే మనకి మోషన్లో కానీ మనం పాస్ చేసినప్పుడు అందులో ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే కూడా ఇది ఆన్ అండ్ ఆఫ్ మళ్ళీ రియాకరెన్స్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి మీరు స్టూల్ ఫర్ కల్చర్ అండ్ సెన్సిటివిటీకి పంపించుకోండి, ఈ టెస్ట్ చేయించుకోండి. దాని ద్వారా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా దాన్ని బట్టి మనకు మెడికేషన్స్ మనం ఒక 5 to 7 days ఆఫ్ మెడికేషన్స్ వాడితే ఇది మళ్ళీ తిరిగి రాకుండా మనం ప్రయత్నించవచ్చండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో ప్రసాద్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు బ్యాక్ లో కొంచెం లుంబాడియా ప్రాబ్లం వచ్చింది మేడం. నేను టైలర్ అన్నమాట. ఓకే, అయితే ఎప్పుడు కూర్చొని పని చేయడం వల్ల గ్యాస్ ఫామ్ అయ్యి వస్తుందన్నారు. ఆ గ్యాస్ కు మందులు వేసుకుంటున్నాను, దగ్గర 6 months దాకా అవుతుంది. నొప్పి కొంచెం ఇదైంది కానీ నడుములో అయితే నొప్పి బాగుంది మేడం. అది ఓకే అండి, ఇది టోటల్గా మీది సిట్టింగ్ కైండ్ ఆఫ్ అ జాబ్ కాబట్టి దాని వల్ల నుంచి కూడా ఈ బ్యాక్ సమస్య రావచ్చండి. అలాగే మీరు ఇంతకుముందు యాసిడిటీ ప్రాబ్లం కూడా అంటున్నారు కాబట్టి దాని వల్ల నుంచి కూడా మనకి రావచ్చు. ఒకసారి మీరు లంబార్ ఎక్స్రే తీయించుకోండి, ఏపీ లేటరల్ వ్యూ. దీని ద్వారా మనకి ఏదైనా డిస్క్ కంప్రెషన్ ఉండడం కానీ లేదంటే డీజనరేటివ్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఈ డీజనరేషన్ ఎస్పెషలీ మనం సిట్టింగ్ కైండ్ ఆఫ్ అ జాబ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో ఒకసారి దాని ఎక్స్రే ఒకసారి మీరు మాకు మెయిల్ చేస్తే దాన్ని బట్టి దాని రిపోర్టింగ్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా మనకి పంచకర్మ చికిత్సలు ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్కి కూడా ఆయుర్వేదిక్ మందులు ఉన్నాయి. రెండింటికి కలిపి మనం మెడికేషన్స్ ఇవ్వచ్చు. ఒక 3 to 4 months ఆఫ్ మెడికేషన్స్ వాడితే పూర్తిగా తగ్గిపోతుంది. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి, రాజు గారు. మేడం చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. బాగా తల దిప్పుడు మేడం, ఇట్లా కాళ్ళు గుంజురతులు ఇవన్నీ అవుతుంటాయి. ఓకే, బాగా తల దిప్పుడు ఎండలో పోయినామంటే ఏదో ప్రాబ్లం ఇస్తాను. బాగా తల దిప్పుడు గుంజురతులు. ఓకే, మీ వయసు ఎంత అండి? కట్ అయింది లైన్. మెయిన్ థింగ్ అండి, ఇప్పుడు కాళ్ళు గుంజడం కానీ లేదంటే తల తిరగడం కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ప్రాబబ్లీ కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు, లేదంటే వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు. వాటి వల్ల నుంచే మనకి తిమ్మిర రావడం ఎక్కువగా చూస్తాం అనమాట. ఇది కాకుండా మీరు తీసుకున్న ఆహారంలో కాల్షియం డెఫిషియన్సీ అంటే బాగా ఆకుకూరలు తీసుకోవడం వల్ల నుంచి కూడా మనకి తిమ్మిర రాకుండా మనము చూడొచ్చు. అట్ ద సేమ్ టైం కొంచెం డైలీ ఒక 1 glass పాలు తాగండి. విటమిన్ డి డెఫిషియన్సీ అంటే ఎస్పెషలీ మనకి ఎండలో ఎక్కువగా తిరగకపోవడం వల్ల నుంచి కూడా దాని డెఫిషియన్సీ ఉండడం వల్ల నుంచి కూడా తిమ్మిర ఎక్కువగా చూస్తాం అనమాట. సో అది ఒక్కసారి కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. మనకి ఎస్పెషలీ ఇట్లాంటి కండిషన్స్లో డయట్ కాకుండా ఆయుర్వేదిక్ ఓరల్ మెడికేషన్స్ ఉన్నాయండి, అట్లాగే పంచకర్మ చికిత్సలు ఉన్నాయి. ఒకసారి హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవుతే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్స్ ప్రొసీజర్స్ అనేది ఎట్లా ఉంటుందో అన్ని వివరంగా మనం చెప్పొచ్చు. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి, మీ సమస్య చెప్పండి. మేడం నాకు ఇంతకుముందు నేను మోషన్ పాస్ చేసేటప్పుడు కొంచెం నొప్పి అనేది బ్లడ్ రాకపోతుంది కానీ నొప్పి బాగా వస్తుంది మేడం. ఓకే, నొప్పి బాగా వచ్చినప్పుడు నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేదని ఎండోస్కోపీ కూడా చేయించిన, అది ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. ఓకే, అది మళ్ళీ ఇప్పుడు ఏదన్నా ఎప్పుడప్పుడు అంటే కంటిన్యూ కాకుండా నాకు మోషన్ ప్రాబ్లం ఏం లేదు మేడం. నాకు డైలీ మోషన్ ఫ్రీగానే ఉంటుంది. కాకపోతే ఎప్పుడన్నా నొప్పి వచ్చినట్టు అవుతుంది మేడం, బ్లీడింగ్ అంటే ఏం లేదు. అదే ప్రాబ్లం ఎప్పుడన్నా 1 week లో ఒకసారి, మంత్ లో 2 times. ఓకే,
ఇది ఆన్ అండ్ ఆఫ్ మనకి వస్తూ ఉన్నప్పుడు సమస్య, మనకి ప్రాపర్గా డయట్ లేనప్పుడే ఈ ప్రాబ్లం మళ్ళీ వస్తుందండి. అది కాకుండా కూడా మనకి ఇది మోషన్లో ఇంతకుముందు పేషెంట్కి కూడా అదే చెప్పాను, మనకి స్టూల్లో ఇన్ఫెక్షన్ ఉంటే కూడా ఇది కంటిన్యూస్గా ఆన్ ఆఫ్ మన వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ అది ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. ఒకసారి స్టూల్ కల్చర్ చేయించండి. ఆ స్టూల్ కల్చర్లో ఇన్ కేస్ మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాని ఒక 5 to 7 days ఆఫ్ మెడికేషన్స్ యూస్ చేస్తే పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. మళ్ళీ రియాకరెన్స్ కూడా రాకుండా మనం అవాయిడ్ చేయవచ్చు. సో ఓవరాల్గా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులకి సంబంధించి సర్జరీ లేకుండా ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.